దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాన్ఫరెన్స్ లో ఉన్న దైవజనులకి, నా తోటి సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ప్రతి శుక్రవారము మనం చదువుకుంటున్న ధ్యాన వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ప్రతి వారము ఈ వాక్యము ఎందుకు చదివిస్తున్నాం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి శుక్రవారం మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా మరలా హెచ్చరిస్తున్నారు. మాట్లాడేది ఒక వ్యక్తి కాదు, మాట్లాడేది సాక్షాత్తు వాక్యమైన దేవుడే. ఆయనే మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటకి మనం చెవి యొగ్గవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు మాట్లాడేది ఆయన నోటి మాట. ఆయన నోటి మాటకి మనం విధేయత చూపించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. మాట్లాడేది నేను అని మీరు అనుకోకండి. మాట్లాడేది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆయన సహాయంతోనే మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎవరి యొక్క తెలివో జ్ఞానమో బుద్ధి మాత్రం కాదు. ఇది కేవలం దేవుని యొక్క మాట, ఆయన యొక్క శక్తి. వాక్యము రెండంచుల ఖడ్గం. ఇది ప్రతి వారికి ఒకే రీతిగా పనిచేస్తుంది. కాబట్టి మనమందరము భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. అలానే ఆయన చెప్తున్న మాటని శ్రద్ధగా వినవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇక స్త్రీలారా అన్న మాటని వధువు సంఘం గురించి మాట్లాడడం జరుగుతుంది. వధువు సంఘంలో స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ ఏ భేదము లేదు అన్న విషయం ఈ పాటికే దేవుడు మనకి అందరికీ తెలియపరిచారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా విన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ యొక్క భేదాన్ని మనం ఎంత మాత్రము మనలో ఉంచుకోకుండా దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు. వధువు సంఘంలో నేను ఒక భాగము, నేను ప్రదానము చేయబడిన వాడిని, ప్రదానము చేయబడిన దానిని. ప్రభు కొరకు నేను ఇంకనూ అనేక ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోవాలి. ఈ యుగాంతమందున నేను ఇంకనూ బుద్ధి తెచ్చుకోవాలి అని అంటే పూర్వీకుల జీవితాల నుంచి దృష్టాంతంగా ఉన్న సంగతులు అనేకము నేను నేర్చుకోవాలన్న ఆసక్తితో దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. ఆ విషయం మనకి అందరికీ అర్థం కావాలని ప్రతి శుక్రవారము ఈ మాట చదవటం జరుగుతుంది. మనమైతే గత కొన్ని దినాలుగా ఇంచుమించు జూలై నెల నుంచి ఇది నవంబర్ నెల, ప్రతి శుక్రవారము ఒక్క శుక్రవారం తప్పించి మిగిలిన శుక్రవారాలన్నీ కూడా ఆమె జీవితంలో దేవుడు ఎన్ని సంఘటనలు అయితే బైబిల్ గ్రంథంలో రాయించారో ఆ ప్రతి అంశాన్ని చాలా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించారు. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మన యొక్క జీవితాలని కట్టుకోవటానికి, మన జీవితాలలో మార్పు తెచ్చుకోవటానికి అవ్వ జీవితము మనకి ఎంతగానో ఉపయోగపడింది. మొదటి నుంచి చూసుకుంటే అసలు సాటి అయిన సహకారిగా ఎలా నిర్మించారు, అసలు సాటి అయిన సహకారికి ఉండవలసిన లక్షణాలేంటి, తన యొక్క బాధ్యతను ఎలా నిర్వర్తించాలి, తన భర్తకు ఎలా లోబడాలి, తన భర్త అడుగుజాడల్లో ఎలా నడవాలి, ఈ విషయాలన్నీ ఒక లోకానుసరమైన భార్యాభర్తల మధ్య బంధమే కావచ్చు, ఆత్మీయ జీవితంలో వధువు సంఘంగా పిలువబడుతున్న మనము ప్రభువుకి ఎలా లోబడాలి, స్వపురుషుని యందు భయం కలిగి ఎలా బ్రతకాలి, ఈ విషయాలన్నీ అవ్వ జీవితం ద్వారా దేవుడు అనేక సత్యాలు మనకి నేర్పించడం జరిగింది. ఈ అవ్వ చేసిన తప్పులను బట్టి అబద్ధము ఈ లోకానికి వచ్చింది. శరీరాశ, నేత్రాశ, జీవోపడమము ఈ లోకానికి రావటం జరిగింది. దానిని చాలా వివరంగా దేవుడు మనకి నేర్పించారు. అలాగే పాపాలతో పాటుగా 4 రకాల శాపాలు కూడా ఈ భూమి మీదకి రావటం జరిగింది. భూమి ఏ రీతిగా శపించబడిందో మనం తెలుసుకున్నాము. ఈ యొక్క భూమి యావత్తు కూడా ఎవరి విడుదల కొరకు, ఎవరి మహిమ కొరకు ఎదురు చూస్తుంది అన్న విషయాన్ని గత శుక్రవారం పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా వివరించి మనకు నేర్పించారు. ఆ రోజు చదవమని మీకు చెప్పిన యెషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు చెప్పటం జరిగింది. అవన్నీ మీరు ధ్యానించారనే నేను నమ్ముతున్నాను. అది కనుక మీరు ధ్యానించినట్లయితే ఇంకనూ ఆ యొక్క విషయాలు సృష్టి యావత్తు కూడా ఈ యొక్క వధువు సంఘం యొక్క విడుదల కొరకు, వారు పొందుకోబోయే మహిమ కొరకు ఏ రీతిగా సృష్టి ఎదురు చూస్తుందో, దేవునికి ఏ రీతిగా మొరపెడుతుందో, ఏ రీతిగా అంగలారుస్తుందో అన్న విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థం అవుతాయి. నిజంగా మీరు అందరూ చదివినట్లయితే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే దేవునికి సాకులు చెప్పటం వలన అవ్వ ఏం కోల్పోయింది, ఒంటరిగా ఉండటం వల్ల తన ఒంటరితనంలో ఎలా ఓడిపోయింది, మరలా ఆ ఒంటరితనాన్ని జయించింది ఎవరు, ఆ జైవీరుడు ఒంటరితనాన్ని ఎలా జయించారు, ఆ ఒంటరితనంలో ఉన్న మనము మన ఒంటరితనాన్ని ఎలా జయించాలి,
దేవుని ఎదుట సాకులు చెప్పకుండా మన అతిక్రమములను ఒప్పుకుంటే మనం ఎలా కనికరము పొందుతాము? ఇలాంటి అనేక రహస్యాలు, అనేక వాక్యంలో ఉన్న మర్మాలు అవ్వ జీవితం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక చివరి అంశంలోనికి మనం వచ్చేసాం. ఇక అవ్వ జీవితంలో ఆఖరి ఘట్టము ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆఖరిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించిపోయే విషయము చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనమందరము చాలా ఆసక్తిగా నేర్చుకోవాలి. అదేంటి అని అంటే, దేవుని ద్వారా అవ్వ పొందుకున్న బహుమానం. అవ్వ దేవుడి నుంచి ఎలాంటి బహుమానం పొందుకుందో ఈరోజు దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. అందరికీ డౌట్ రావచ్చు, ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చినావా, శాపాన్ని తీసుకొచ్చినావా? ఆమె శాపంతో బయటికి వెలివేయబడింది, ఏదైనా తోటలో నుంచి బయటికి త్రోసివేయబడింది, తనకి శాపాన్ని తెచ్చుకుంది. మిక్కిలి ప్రసవ వేదన తనకి శాపంగా వచ్చింది. తన భర్త తనని ఏలుతాడన్న శాపాన్ని తెచ్చుకుంది. తన మాట విన్నందుకు తన భర్త దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు తన భర్త నిమిత్తము ఈ నేల శపించబడింది. అరే, ఇన్ని రకాలుగా 4 కూడా శాపానికి గురయ్యారు కదా. మరి దేవుడు బయటికి పంపించిన తర్వాత, ఆ మహిమ ప్రపంచంలో నుంచి వారిని వేరుపరిచిన తర్వాత మరలా దేవుడి నుంచి అవ్వ బహుమానం పొందుకోవడం ఏంటి? ఏ రీతిగా బహుమానం పొందుకుంది? ఇన్ని తప్పులు చేసిన వాళ్ళకి కూడా దేవుడు బహుమానం ఇస్తారా? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు ఆ ఒక్క మాటలోనే మనకు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలు రావటమే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. ఆ ప్రశ్న మనలో మొదలైనప్పుడే దానికి జవాబు కూడా మనము పొందుకోగలుగుతాం. ఆ ప్రశ్నలోనే జవాబును వెతకాల్సిన వారిగా కూడా మనం ఉంటూ ఉన్నాం. మరైతే అవ్వ పొందుకున్న బహుమానం ఏంటి? దేవుడు ఎలాంటి బహుమానం అవ్వకి ఇచ్చారు? అవ్వకి ఆ బహుమానం ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఇన్ని తప్పులకు కారణమైన అవ్వ, దేవుడు అప్పగించిన బాధ్యతను మర్చిపోయిన అవ్వ, ఒంటరితనంలో ఓడిపోయిన అవ్వ, దేవునికే సాకులు చెప్పిన అవ్వ, చివరికి తన అతిక్రమంలో ఒప్పుకోకుండా ఎదుటి వారిపై నింద మోపిన అవ్వ, అబద్ధాలు నేర్చుకున్న అవ్వ, దేవునికి ఇష్టం లేని ప్రతి హేయమైన క్రియను జరిగించిన అవ్వ అసలు ఏ రీతిగా దేవుడి నుంచి బహుమానం పొందుకుంది? దేవుడి నుంచి బహుమానం పొందుకోవటానికి తను ఏమి కలిగి ఉంది? చివరికి తన అతిక్రమమును కూడా దేవుడి దగ్గర ఒప్పుకోలేదే. ఒప్పుకోకుండా సర్పం మీద నింద మోపింది. ఈ సర్పమే నన్ను తినమంది కాబట్టి నేను తిన్నానని దేవునికే సమాధానం చెప్పగలిగేంత గొప్పగా ఎదిగిపోయింది. మరి అలాంటి అవ్వ బహుమానము పొందుకుంది అని అంటే ఏ రీతిగా పొందుకుందో, అసలు దేవుడు ఏం చూసి ఈరోజు అవ్వకు బహుమానం ఇచ్చారో, ఈరోజు మనము కూడా దేవుడి నుంచి బహుమానము పొందుకోవాలంటే మనము ఏమి కలిగి ఉండాలి అన్న విషయాన్ని దేవుడు మనకి నేర్పించిపోతున్నారు. మొదటిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. ఎవరైతే అతిక్రమములను దాచిపెడతారో వారు ఎన్నటికీ వర్ధిల్లరు. వాటిని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో, విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా కనికరం పొందుతారని వాక్యం సెలవిస్తోంది. ఇదే మాట సాకులు చెప్పడం నేర్చుకున్న అవ్వ జీవితం గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుడు చాలా వివరంగా మనకు నేర్పించాడు. వారు అతిక్రమములను దాచిపెట్టి శాపాన్ని ఎలా తెచ్చుకున్నారో మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు మరలా మనకు ఒక డౌట్ రావచ్చు, అవును, వారు అతిక్రమాలను ఒప్పుకోకుండా దాచిపెట్టి దేవుడి నుంచి శాపం తెచ్చుకున్నారు కదా, మరి దేవుడి నుంచి బహుమానము పొందుకున్న అవ్వ గురించి ఈ మాట ఎందుకు చెప్తున్నారు? దేవుని యొక్క కనికిరాన్ని వాళ్ళు ఎలా పొందుకున్నారు? అంటే వారు చేసిన తప్పును దేవుడి దగ్గర ఒప్పుకున్నారా? ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టారా? అయితే మరి అది బైబిల్ గ్రంథంలో రాయబడిందా? దానికి నిరూపణ ఉందా? ఇలాంటి ప్రశ్నలు మనలో రాకమానవు. అయితే వీటికి కూడా దేవుడు అనేక సమాధానాలు సిద్ధంగానే ఉంచారు. కీర్తనల గ్రంథము గనుక మనం చూడగలిగితే 127వ అధ్యాయము 3వ వచనం. 127వ అధ్యాయం 3వ వచనం.
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆమేన్. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలము అనుగ్రహించవలసింది తండ్రి అయిన దేవుడే. ఆయన వలన మాత్రమే ఏ స్త్రీ అయినా గర్భం ధరించగలుగుతుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే ఈరోజు ప్రతి స్త్రీ తల్లి అని పిలవటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అలా పిలవగలుగుతున్నారు మనలో ఉన్న ప్రతి ఒక్కరు అని అంటే, ఈరోజు మీ అందరికీ పిల్లలు ఉన్నారు అని అంటే దానికి కారణం మీ బలమో మీ శక్తో లేదు మీ యొక్క భర్త యొక్క బలమో కాదు. పరిపూర్ణంగా అది క్రీస్తు అంటే తండ్రి అనే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము. ఆయన జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టే ఈరోజు మీరు అందరూ తల్లులుగా పిలువబడుతున్నారు, తండ్రులుగా పిలువబడగలుగుతున్నారు. దీనికి చక్కని నిదర్శన హన్నా జీవితం. హన్నా జీవితంలో యెహోవా వారిని ఎలా జ్ఞాపకం చేసుకున్నారో, జ్ఞాపకం చేసుకున్నప్పుడు హన్నా ఎలా గర్భవతి అయిందో మనం ముందు హన్నా జీవితం గురించి నేర్చుకున్నప్పుడు చాలా వివరంగా నేర్చుకోగలుగుతాం. ఇక్కడ వాక్యం కూడా స్పష్టంగా చెప్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈరోజు ఆ బహుమానం మనం పొందుకోవాలంటే తండ్రి అనే దేవుడు మొదటిగా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి అవ్వకి దేవుడు ఎలాంటి బహుమానాన్ని ఇచ్చారు? ఇప్పుడు ఈ గర్భఫలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు తనకిచ్చిన బహుమానం కూడా ఇదేనా? ఆ బహుమానమే అవ్వ పొందుకుందా? ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకొన్నానెను. ఆమేన్. యెహోవా దయ వలన ఒక మనుషుణ్ణి సంపాదించుకుందట. అయితే ఇక్కడ 1వ వచనంలో తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని అని వ్రాయబడి ఉంది. మరి తిను మొట్టమొదటి కృతజ్ఞతలు తెలియచేయాల్సిందే తన భర్త అయినటువంటి ఆదాము గారికి. మరి దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నానని తెలియజేస్తుందంటే అంటే గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అన్న సత్యాన్ని అవ్వ తెలుసుకోగలిగింది. ఆ బహుమానం ఇచ్చేది ఆయనే. తన భర్త బలమును బట్టి గాని తన భర్త శక్తిని బట్టి గాని అది రాదు. యాకోబు జీవితాన్ని చూస్తే తన భార్య తన దగ్గరికి వెళ్ళి నాకు గర్భఫలము కావాలి అని అడిగితే, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? వెళ్ళి దేవుణ్ణి అడుగు, నన్ను కాదు నువ్వు అడగాల్సింది. దేవుడే బహుమానాన్ని నీకు ఇవ్వాలి, నేను కాదు. ఈ విషయాన్ని ప్రతి పురుషుడు జ్ఞాపకం ఉంచుకోవాలండి. చాలా మంది అబ్బాయిలు ఇది నా బలము నా శక్తి అనుకుంటారు. కానీ వాక్యం చాలా తాటతలంగా తెలియజేస్తుంది ఏంటంటే ఇది కేవలం యెహోవా ఇచ్చే బహుమానం. మిమ్మును మీరు చూసి అతిశయపడటానికి ఏమీ లేదు. ఆయన జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మీరు తండ్రి అని పిలువబడుతున్నారు తప్ప మీ బలాన్ని బట్టి మీ శక్తిని బట్టి కాదు అన్న విషయము ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ అవ్వ కూడా అదే సత్యాన్ని తెలుసుకుంది. తన బహుమానం పొందుకోవటానికి గల కారణం యెహోవా. ఆయన దయ వలన మాత్రమే తనొక మనుషుని సంపాదించుకుందట. ఈ ఒక్క వచనం గురించి యోధా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరంగా మనకు నేర్పించారు. చాలా నిగూఢమైన జ్ఞానాన్ని మనకు అందించారు. మొట్టమొదట మనిషి అప్పటి వరకు నిర్మించబడిన వారు నరుడు నారి, అంటే నేలమంటితో చేయబడిన వారు. ఈ నేలమంటితో చేయబడిన వారి ద్వారా ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి మనిషి కయ్యేన్. అది యెహోవా దయ వలన మాత్రమే జరిగింది. ఆయన కనికరించారు కాబట్టే ఆ బహుమానాన్ని అవ్వ పొందుకోగలిగింది. మరి ఇన్ని తప్పులు చేసినా దేవుడు ఎందుకు తనకి బహుమానాన్ని ఇచ్చారు? అలా ఇవ్వటానికి కారణం ఏంటి? తన అతిక్రమాలను తను ఒప్పుకుందా? తన అతిక్రమములను తను విడిచిపెట్టిందా? దేవుడు ఏం చూసి తనకు ఆ బహుమానాన్ని అందించారు అన్న దానికి కూడా మన వాక్యంలో నిరూపణ కావాలి. బెరియా సంఘస్థుల వల్లే ఏ నిరూపణ లేకుండా
మనము దేనిని నమ్మటానికి కానీ విశ్వసించటానికి కానీ అవకాశం లేనే లేదు. ప్రతిదీ లేఖనాధారం ఉన్నదో లేదో సరి చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మటానికి లేదు. అది వాక్యానుసారం అయితే మాత్రమే మన హృదయంలో ముద్రించుకోవాలి. అందుకే దేవుడు అంటున్నారు, కుమారి ఆలకించు, కానీ ఆలోచించి చెవియొగ్గు. ఎవరేం చెప్తే అది వినటం కాదు, ఆలోచించి చెవియొగ్గాలి. దీన్ని మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఏ కారణాన్ని బట్టి ఈరోజు అవ్వ దేవుడి నుంచి బహుమానం పొందుకుంది? ఒక మనుషుని యెహోవా దయవలని ఎలా సంపాదించుకుంది? అవ్వ తన అతిక్రమములను విడిచిపెట్టడం వలన దేవుడు తనకు బహుమానం ఇచ్చారా? అతిక్రమములను ఒప్పుకునేవాడు కనికరము పొందును అని సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం. అయితే తన అతిక్రమములను విడిచిపెట్టడం వలనే తండ్రి అనే దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయినను వారు అంటే వారు అప్పటి వరకు చాలా తప్పులు చేశారు. ఆ ముందు వచనాలు గనక మనం చదివితే, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. స్త్రీ మోసపరచబడింది అంటే అవ్వ మోసపరచబడి అపరాధంలో పడిపోయింది. తను తప్పు చేసింది, పాపంలో పడిపోయింది. ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చింది, ఈ లోకానికి శాపాలను తీసుకొచ్చింది. అయినప్పటికీ తన వల్ల ఇంత పెద్ద అపరాధము జరిగినను తనలో కలిగినటువంటి స్వస్థ బుద్ధి ఏదైతే ఉందో ఆ స్వస్థ బుద్ధిని బట్టి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండటం వలన. ఆమేన్. ఇక్కడ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. మొదటిగా స్వస్థ బుద్ధి మనకి చాలా అవసరం. ఎప్పుడైతే మనం స్వస్థ బుద్ధి కలిగి ఉంటామో అంటే ఇక మన ఆలోచనలు పరిపూర్ణంగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. అప్పటి వరకు అపవాదికి చెవి ఒగ్గటం వలన అవ్వ తన యొక్క ఆలోచనలో నిలకడగా ఉండలేకపోయింది. తన ఆలోచన స్థితి మారిపోయింది. తన యొక్క ఆలోచించే విధానం ఎలా ఉంది అని అంటే తన మహిమలో ఉంది, దేవదూతల కంటే ఉన్నతంగా ఉంది. యావత్ దేవదూతలంతా తనకి పరిచర్య చేయవలసిన స్థితిలో తనని దేవుడు నిలవబెట్టుకున్నారు. తన ప్రియ కుమార్తెగా దేవుడు ఉంచారు తనని. కానీ ఈ విషయాన్ని తను మర్చిపోయి రమ్యంగా కనిపిస్తున్న ఆ పండు తినటం వలన తను దేవతలాగా మారిపోతానన్న ఆలోచనతో, తను సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఆరాధించబడుతుందన్న ఆలోచనతో తనకి కలిగి ఉండవలసిన స్వస్థ బుద్ధిని విడిచిపెట్టి తను లేని దానిని తెచ్చుకోవటానికి ఆతురపడి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ధిక్కరించి చేయకూడని పాపాన్ని చేసి మరణాన్ని తెచ్చిపెట్టుకో. కానీ తర్వాత దాని యొక్క ఫలము తనకి అర్థమైన తర్వాత తను మరల ఆ అపరాధంలో నుంచి బయటపడి స్వస్థ బుద్ధి తెచ్చుకుందట. అంటే ఆలోచించడం మొదలెట్టింది. అరే, దేవుడు నన్ను ఉన్నతంగా నిర్మించారే, అతి శ్రేష్టంగా నా భర్తలో ఒక భాగంగా నన్ను తీసుకున్నారే, నాపై ఒక బాధ్యతను పెట్టారే, ఈ బాధ్యతను నేను మర్చిపోయి నా ఒంటరితనంలో నేను ఓడిపోయి నా తండ్రికి నేను ఎందుకు దూరం అయ్యాను? నేను ఎందుకు అపవాదికి చెవి యొగ్గాల్సి వచ్చింది? నేను ఎందుకు అపవాదికి చెవియొగ్గి నా జీవితాన్ని నాశనం చేసుకోవటంతో పాటుగా నా కొరకు ప్రత్యేకించిన ఏదేను తోటలో నుంచి నేను బహిష్కరించబడ్డాను, నాతో నా భర్తను వెలివేయబడ్డారు, జీవితాంతము మేము కష్టపడాల్సిందే, చివరికి మేము మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాం అన్న బాధను బట్టి, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి తనకి స్వస్థ బుద్ధి కలిగింది. తను చేసిన తప్పులను బట్టి రియలైజేషన్ అనేది తనకు మొదలైంది. ఎప్పుడైతే తన అపరాధంలో తనకి జ్ఞాపకం వచ్చాయో తనకి స్వస్థ బుద్ధి కలగడంతో పాటు దేవుని యందు విశ్వాసం మొదలైంది. దేవుని నమ్మటం మొదలు పెట్టింది. ఆయన చెప్పిన ప్రతి దానికి తల వంచటం మొదలు పెట్టింది.
ఆయనను ప్రేమించడం మొదలుపెట్టింది. తన విశ్వాసము, తన ప్రేమ, తన స్వస్థ బుద్ధి దేవుని యందు పరిశుద్ధంగా ఉంచటానికి కారణంగా మారాయి. ఆ పరిశుద్ధత కూడా 1 రోజు 2 రోజులు కాదండి. ఆ పరిశుద్ధత యందు నిలకడగా ఉన్నారు. వాళ్ళు బ్రతికినంత కాలము నిలకడగా ఉన్నారు. కాబట్టే ఇదే పని ఏదేను తోటలో చేసుంటే ఈరోజు జీవితం మరోలా ఉండేది. కానీ వారు చేసిన తప్పులను బట్టి వారికి పశ్చాత్తాపం మొదలైంది. ఆ శిక్షకు ఫలము అనుభవించిన తరువాతనే వారిలో రియలైజేషన్ అనేది మొదలైంది. దేవుడు ముందుగానే చెప్పినా వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు వారి దగ్గరకు వచ్చి, ఏమైంది, మీరు ఎందుకు చెట్టు చాటును దాక్కున్నారని అడిగినప్పుడు వారు చేసిన తప్పులను ఒప్పుకుంటే ఆనాడే కనికరం పొందిన ఏదైనా తోటలో నుంచి బహిష్కరించాల్సిన అవసరం లేకపోయేది. ఆయన కనికర సంపన్నుడండి, ప్రేమగల దేవుడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ ఒప్పుకున్నవాడు దేవుని యొక్క కనికరం పొందుకున్నాం. కానీ ఆ పని వారు అక్కడ చేయలేకపోయారు. ఎప్పుడైతే వారు చేసిన తప్పులు వారికి తెలియాలని, వారు ఎంత అపరాధము చేశారో వారికి అర్థం కావాలని దేవుడు వారికి గుణపాఠం నేర్పించడం కోసం బయటికి పంపించిన తర్వాత ఆ కష్టాన్ని బట్టి వారు ఏం కోల్పోయారో వారికి అర్థమైంది. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నారు. అప్పుడు అవ్వకి స్వస్థ బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుని యందు విశ్వాసం మొదలైంది. అప్పుడు దేవుని ప్రేమించగలిగింది. ఆ స్వస్థ బుద్ధి, విశ్వాసము, ప్రేమ ఆ పరిశుద్ధత యందు నిలకడగా ఉండటానికి కారణమయ్యే. దేవుడు వీటినే వారిలో చూశారు. అవ్వకి ఆ గర్భఫలము బహుమానంగా ఎందుకు ఇచ్చారని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం వాక్యమే తెలియచేస్తుంది. ఎప్పుడైతే బహిష్కరించబడ్డారో, ఎప్పుడైతే వెలివేయబడ్డారో, ఎప్పుడైతే ఏదేను తోటలో నుంచి బయటికి పంపించబడ్డారో ఆ క్షణము నుంచి వారిలో పశ్చాత్తాపం మొదలైంది. వారు చేసిన తప్పులను ఆ క్షణం నుంచి ప్రభు దగ్గర ఒప్పుకుంటూనే ఉన్నారు వారి యొక్క పాపాలను. అలా ఒప్పుకున్నారు కాబట్టే వెంటనే దేవుడు బహుమానం ఇవ్వలేదు. దాని యందు నిలకడగా ఉండిన ఎడల ఉన్నప్పుడే ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నిరంతరము అవ్వ ప్రయత్నిస్తున్న సమయంలోనే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఆమేన్. ఆ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడింది. దేవుని కనికరించాడు. అని ఎంత కనికర సంపన్నుడు! యావత్ భూమికి పాపాన్ని, శాపాన్ని తెచ్చిపెట్టినా సరే తన అతిక్రమములు ఎప్పుడైతే ఒప్పుకుందో, దేవుని ప్రేమ కొరకు విశ్వాసంతో ఆశగా ఎదురు చూసిందో, ఆ క్షణము ప్రభువు తనని కనికరించి ఒక బహుమానాన్ని ఇచ్చారు. ఆ బహుమానమే మొట్టమొదటి మనుషుడు కయ్యేను. యెహోవా దయవలన తను సంపాదించుకున్న మొట్టమొదటి బహుమానం. ఆ బహుమానాన్ని దేవుడు చాలా శ్రేష్టంగా ఇచ్చారు. ఇప్పుడు ఇదే బహుమానము అవ్వ పొందుకొని శిశు ప్రసూతి ధర్మం ద్వారా రక్షించబడింది. ఇప్పుడు వధువు సంఘంగా మార్చబడిన మన పరిస్థితి ఏంటి? మనము కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తుకి ప్రదానము చేయబడిన వారమే. ఆ ప్రభు చేత ప్రత్యేకించబడిన వారమే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఆమేన్. మనందరినీ కూడా ప్రభువైనటువంటి క్రీస్తుకి పవిత్రురాలైన కన్యకగా ప్రదానం చేసి ఉన్నారు. ఈరోజు ప్రదానము చేయబడిన మనము కడపటి ఆదామైనటువంటి క్రీస్తుకి భార్యగా అవ్వ స్థానంలో నిలవబడ్డాం. ఇక్కడ అవ్వ స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమల చేత పరిశుద్ధత యందు నిలకడగా నిలిచి శిశు ప్రసూతి ధర్మం ద్వారా రక్షించబడినట్టు ఈరోజు వధువు సంఘంలో భాగంగా ఉంటున్నాం. మనము వాక్యం చేత అనేక మందిని కని మనము రక్షించబడుతున్నామా? ఇది మనకి ప్రశ్న.
ప్రదానము చేయబడిన తర్వాత మనము పిల్లల్ని కనాలి. మనము అనేక మందిని ఆత్మీయ జీవితంలోకి నడిపించాలి. మన గర్భమందు పుట్టిన వారే మన పిల్లలు అని అనుకోకండి. వాక్యం చేత ఎవరైతే కనబడతారో వారందరూ కూడా దేవుడు మనకిచ్చిన బహుమానాలే. ఈరోజు ఒక్క బహుమానమైనా మనం పొందుకున్నామా? ఒక్కరినైనా వాక్యం చేత మనం కన్నామా? మనం చెప్పగలుగుతున్నామా, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమల చేత పరిశుద్ధతలో నిలకడగా ఉండగలుగుతున్నామా? ఎంతకాలం ఉండగలుగుతున్నాం? ఆ మొదటి ప్రేమను ఎంతకాలము కొనసాగించగలుగుతున్నాం? ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి పూర్వీకుల జీవితాలను దృష్టాంతంగా ఉంచి అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఈరోజు అవ్వ జీవితం మనకు నేర్పిస్తూ అవ్వ ఎలా అయితే ఎన్ని తప్పులు చేసిందో ఆ తప్పులన్నింటినీ మన కళ్ళ ముందుంచారు. మరలా తప్పులన్నింటినీ ఒప్పుకొని ఆ యొక్క అతిక్రమమును విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన తర్వాత దేవుడు తనకిచ్చిన బహుమానాన్ని బట్టి తను రక్షించబడింది. మరి ఈ రోజు దేవుడి నుంచి అటువంటి బహుమానము మనలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకున్నారా? ఈరోజు మనము రక్షించబడ్డామా? మనందరము ఆ రీతిగానే చెప్పగలుగుతున్నామా? ఎంతమంది వాక్యంతో అనేక మంది పిల్లల్ని కన్నారు? ఎంతమంది ప్రార్థన అనే నీరు మీరు కనిన పిల్లల కొరకు వేయగలుగుతున్నారు? వారి కొరకు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఈరోజు క్రీస్తు వధువు సంఘాన్ని ఎలా ప్రేమించారో అది ఒక్కసారి మన జ్ఞాపకం తెచ్చుకుంటే మనము ఈరోజు ఆ క్రీస్తు ప్రేమని మన చుట్టూ ఉన్న వారి కొరకు చూపించగలుగుతున్నామో లేదో అర్థం అవుతుంది. ఆయన ఏ కలంకము కానీ డాగు కానీ మచ్చ కానీ మనలో ఉండకుండా ఉండాలని మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారు. పరిశుద్ధురాలైన కన్యకగా ఆయనే మనల్ని మార్చుకున్నారు. పవిత్రురాలిగా మనల్ని తీర్చిదిద్దుకున్నారు. మనతో ప్రదానము చేసుకున్నారు. ఈ రాజ్య విస్తరణ మన చేతికి అప్పగించి తండ్రి సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన మరలా ఒకానొక రోజు రాబోతూ ఉన్నారు. ఈ వధువు సంఘానికి అప్పగించిన బాధ్యత తను నిర్వర్తించి ఒక రాజ్యముగాను యాజక సమూహంగాను సిద్ధపడిన తర్వాత తన తండ్రికి సమర్పించడానికి రాబోతూ ఉన్నారు. ఆయన వెళ్లే ముందు ఒక ప్రశ్న వేశారు. నేను మరలా వచ్చేసరికి ఒక్క విశ్వాసనైనా కనుగొందునా? ప్రభువా, నీ కొరకు నేనున్నానని ఎవరైనా చెప్పగలుగుతున్నామా? ఒక్క విశ్వాసనేంటయ్యా, అనేక మంది బిడ్డలు నేను నీకు బహుమానంగా ఇస్తాను. అవ్వ రక్షించబడినట్లే ఈ రోజు నేను కూడా నా విశ్వాసతలోను ప్రేమయందు స్వస్థబుద్ధి యందు నిలకడగా నిలిచి పరిశుద్ధతను కాపాడుకుని కడ వరకు పోరాటం చేస్తానని మన ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? సంఘము తన్ను తానే సిద్ధపరచుకోవాలి. అప్పటి వరకు ప్రభు రాకడ ఆలస్యం అవుతూనే ఉంటుంది. సంఘము తన్ను తాను సిద్ధపరచుకోవాలంటే ప్రకటించాల్సిన బాధ్యత మనదే. మనమే ప్రకటించాలి, వారి కొరకు ప్రార్థించాలి, సువార్త పనిలో సహకారులుగా మనం ఉండాలి. నశించిపోతున్న అనేక మంది కొరకు విజ్ఞాపన చేయగలగాలి, వారి కొరకు కన్నీరు కార్చగలగాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత దేవుడు మన పైనే పెట్టారు. మనం ఆ రీతిగా ఎదగాలనేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. నిరంతరము ఆయన మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారు. మనం చేయాల్సిన పనులన్నింటినీ మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. కానీ మనలో అలసత్వం, నిర్లక్ష్యం, ఈ రోజు చేయాల్సింది ఈ రోజే చేయాల్సింది పోయి రేపు చేసుకుందాం అన్న ఆలోచనతో రేపటికి వాయిదా వేస్తాం. శరీరానుసరమైన విషయాలు దేనికి వాయిదా పడదు, కానీ ఆత్మీయ విషయంలో మాత్రం అన్ని వాయిదాలే. ఈరోజు వాక్యం వినాల్సి ఉంటుంది. ఈరోజు వినకపోయినా పర్లేదు, రేపు విందాం. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారుగా, యూట్యూబ్లో విందాం. ఖాళీగా ఉండి కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితి మనది. మోకరించి ప్రార్థించాలి. ఇప్పుడు చేయకపోయినా పర్లేదు, మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకోవచ్చు, లేదా సమయం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవచ్చు.
మనం అన్నం తినటానికి సమయం చూడం, స్నేహితులతో మాట్లాడడానికి సమయం చూడం, టీవీ చూస్తూ కాలక్షేపం చేయడానికి సమయం చూడం, కానీ ప్రార్థించటానికి మాత్రం మనకి సమయం ప్రత్యేకించి కావాలి. దానికంటూ ఒక ప్రత్యేకమైన దినాన్ని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దానికంటూ మనం ప్రత్యేకంగా మన శరీరాన్ని బలహీనపరుచుకుని ఒకరోజు కూర్చోవాలి దేవుడి సన్నిధిలో. అలా అయితేనే ప్రభు మన మాట ఆలకిస్తారన్న భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఎవరు ప్రార్థిస్తారా, ఎవరు విజ్ఞాపన చేస్తారా అని వివేకము కలిగిన నరులు చేసే విజ్ఞాపన కొరకు ఆయన నిరంతరము చెవియొగ్గి ఆలకిస్తూనే ఉన్నారట. ఆయన ఎదురు చూస్తున్నారు మీ యొక్క ప్రార్థన కొరకు. మీరు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వటానికి మీరు ఎప్పుడు వాక్యం యొద్దకు వస్తారా, ఎప్పుడు మీతో మాట్లాడదామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక స్నేహితుడి వల్లే ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ మీకు తెలియపరచాలనుకుంటున్నారు. భవిష్యత్ ప్రణాళికతో సహా మీకు చెప్పాలనుకుంటున్నారు ఆయన. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకుకే క్రీస్తు 2వ రాకడ గురించి తెలియజేశారు ఆయన. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకుకి. మరి ఈ రోజు మనకి ఎన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు ఆయన? ఆయన క్రీస్తుతో పాటు నడిచిపోయారు. ఈరోజు వాక్యము నీ యొద్దే, నీ నోటే, నీలోనే ఉంది. మరెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఆయన మందసం నిరంతరము నీ హృదయంలోనే ఉంది. ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు, కానీ అవకాశం మనం ఇవ్వట్లేదు. నీ ప్రార్థన ఆలకించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ మనం ప్రార్థించట్లేదు. నేను బహుబలంగా ఆయన సేవలో వాడుకోవాలనుకుంటున్నారు, కానీ పాత్రగా మనం ఆయనకి మనల్ని అప్పగించుకోలేకపోతూ ఉన్నాం. ఒక ఖాళీ పాత్రగా మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలంటే మనందరిలోనూ మొదలయ్యే ప్రశ్న, దానికి ఇంకా సమయం రాలేదండి, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇలాంటి మాటలన్నీ నేను చెప్పిన దాన్ని ఒకప్పుడు. ఇవన్నీ నా అనుభవంలో ఉన్నవే. ఒకప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన దాన్నే. ఈరోజు నేను చేసిన తప్పులు ఏవైతే ఉన్నావో అవి మీలో ఉన్న ఏ ఒక్కరు చేయకూడదన్న బాధతోనే నేను మీతో ఈ మాటలన్నీ పంచుకోవడం జరుగుతుంది. దేవుని హృదయాన్ని గాయపరిచే వారిగా మనం ఉండకూడదు. ఒకప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు చేస్తూనే ఉన్నాం. అయితే అవ్వ తన అతిక్రమములను విడిచిపెట్టి ఎలా అయితే ప్రభు దగ్గర నిలకడగా నిలవగలిగిందో, ఈరోజు మనము కూడా అలాగే నిలుస్తున్నప్పుడు అవ్వ పొందుకున్నట్టే మనము బహుమానం పొందుకోగలుగుతాం. అవ్వ ఎలా అయితే శిశు ప్రసూతి ధర్మం ద్వారా రక్షించబడిందో, ఈ రోజు అనేక ఆత్మలను పట్టు జాలరులుగా ప్రభు మనల్ని లేవనెత్తుతాడు. అయితే మనము ఆయనకి సమయము కేటాయించగలగాలి. ఆయన కొరకు ఆశగా ఎదురు చూడగలగాలి. ఆయన ప్రేమ కొరకు పరితపించగలగాలి. ఈరోజు వధువు సంఘం అని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఆ క్రీస్తు శరీరం భాగమని, ఆ నిజమైన ద్రాక్ష వల్లిలో నేను అంటకట్టబడ్డానని ఈరోజు ఒక క్రైస్తవుడిగా పిలువబడటానికి చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఎస్, నేను ఒక క్రైస్తవుని, నేను ఒక క్రైస్తవురాలిని అని బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళటానికి చాలా గర్వంగా వెళ్తాం. ఈరోజు నీవు ఈ రీతిగా సన్నిధికి చేరుకోవటానికి, ఈ రీతిగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలని అనుకోవటానికి కారణమైనటువంటి ప్రభువు నీ కోసం చేసిన త్యాగాలని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎన్ని త్యాగాలు మీ కొరకు చేశారో, ఆయన మీ కొరకు ఎలా నలగగొట్టబడ్డారో, ఆయన మీ కొరకు ఎంత రక్తాన్ని అయితే కార్చి ఉన్నారో, మిమ్మల్ని పరిశుద్ధమైన కన్యకగా మార్చటానికి ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నైతే ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ ఒక్కరు ఖాళీగా కూర్చోలేరండి. అసలు మాట్లాడకుండా కూడా ఉండలేరు. ఎందుకంటే మన హృదయంలో అగ్ని మండుతూ ఉంటది. అది నిరంతరము మనల్ని కాల్చి వేస్తూ ఉంటది. బగబగ మండే అగ్ని నిరంతరము మనల్ని దహించి వేస్తూనే ఉంటది. ఎందుకంటే మన తండ్రి కూడా దహించి అగ్ని ఉన్నారు. అది మనల్ని ఊరికే ఉండనివ్వదు. మన హృదయము దేనితో నింపబడితే నోరు అదే మాట్లాడుతుంది, వాక్యంతో నింపబడితే వాక్యమే మాట్లాడుతుంది. లోకానుసరమైన విషయాలు మనలో ఉంటే వాటితోనే మనం మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
22వ స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిశుద్ధకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. ఆమేన్. ఈరోజు మనల్ని పవిత్రురాలైన కన్యకగా మార్చటానికి ప్రభు ఎంతగా శ్రమించారో, ఈరోజు మనం ఎంత గర్వంగా తిరగటానికి కారణమైనటువంటి ప్రభు త్యాగాన్ని గుర్తించాలని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని చదివిస్తూ ఉన్నారు. అయితే ప్రతి స్త్రీకి కూడా దేవుడు చెప్తున్న మాట, ప్రభువుకి ఎలా అయితే లోబడ్డారో అలాగే మన యొక్క సొంత పురుషులకు లోబడాలని వాక్యము చాలా తేటగా తెలియజేస్తుంది. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నలాగున పురుషుడు కూడా తన యొక్క భార్యకు శిరస్సై ఉన్నారు. ఈ శరీరానికి యావత్తు కూడా క్రీస్తే రక్షకుడుగా ఉన్నారు. శరీరము అనగా వధువు సంఘం. ఈ పవిత్రురాలైన కన్యకగా పిలుస్తున్న మనందరికీ ఆయనే శిరస్సుగా ఉన్నారు, ఆయనే రక్షకుడుగా ఉన్నారు. రక్షకుడుగా ఉండటం మాత్రమే కాదు, ఆయన సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారట. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టే ఆయన మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నారు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఎంత శ్రమించారంటే మనలో కలంకము గాని ముడతైనా గాని అట్టిది మరి ఏదైనా గాని లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో, ఇది చాలా ప్రాముఖ్యము, వాక్యంతో మనకి ఉదక స్నానము చేసి మనల్ని పవిత్రపరిచారట. ఈరోజు మనం అందరము మన గొప్పతనం వలనో, లేదు నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని ఒప్పుకొని బాప్తీసం పొందటం వలనో పవిత్రులుగా మారలేదు. మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, వాక్యము ద్వారా మనకి చేయించిన ఉదక స్నానాన్ని బట్టి ఈరోజు మనం పవిత్రులుగా పిలువబడుతున్నాం, పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే సొంతం తప్ప మనలో ఉన్న ఏ ఒక్కరికి కాదని గుర్తుంచుకోవాలి. ఆయన కష్టాన్ని బట్టి, ఆయన శ్రమను బట్టి ఈరోజు మనం పరిశుద్ధంగా పిలువబడుతున్నాం, అంతే. కారణం కేవలం క్రీస్తు మాత్రమే. ఆయన మన కొరకు శ్రమించారండి. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా తండ్రి సన్నిధిని విడిచి మన కోసం వచ్చారని ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు మనం పవిత్రమైన కన్యకగా ప్రతి ఒక్కరికి కనబడాలని మన కొరకు ప్రాణ త్యాగం చేశారు ఆయన. మన కొరకు సిలువలో బలి అయ్యారు ఆయన. మరలా మన కొరికి తిరిగి లేచారు ఆయన. ఆయన అంతగా సంఘాన్ని ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తుంటే మనమేమో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన సొంత కార్యాలకి, మన సొంత ఇచ్ఛలకు వాక్యాన్ని పక్కన పెట్టి మనకి మనమే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, మన అవసరాలు తీర్చుకుంటూ, అవసరానికి మాత్రమే ప్రభు సన్నిధికి చేరుకుంటూ ఆయన నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నామంటే ఆయన ఎంత అవమానపరుస్తున్నామో, ఎంత గాయపరుస్తున్నామో, ఆయన గాయాన్ని ఎంతగా రేపుతున్నామో మనమే ఆలోచించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఈరోజు అవ్వ స్వస్థ బుద్ధి కలిగి ఉంది. ఈరోజు అవ్వ విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండగలిగింది. కానీ వధువు సంఘంగా పిలువబడుతున్న మనము వీటిని కొనసాగించగలుగుతున్నామా?
పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామా? అట్లీస్ట్ మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నమైనా చేయగలుగుతున్నామా? మనకి ఏదైనా కష్టం వస్తేనే ప్రభు గుర్తొస్తారు. మన కుటుంబంలో ఏదైనా అవసరత ఉంటేనే ప్రభు గుర్తొస్తారు. మన అవసరతను బట్టి కాదండి. ప్రభు మనం పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించారు, అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులుగా మారాక ప్రేమించలేదు. పాపులుగా ఉండగానే సంఘాన్ని ప్రేమించి ఆయనే మనల్ని పరిశుద్ధపరచుకున్నారు. మనలో మచ్చైన, ముడతైన, కలంకమైన, నిష్కలంకమైన ఏది లేకుండా ఉండాలని ఆయనే మనల్ని ప్రేమించి వాక్యం చేత ఉదక స్నానం చేయించారు ఆయన. ఈరోజు నీ తోటి సహోదరుడికి నువ్వు వాక్యం చెప్పాలంటే అరే ఆడు తాగుపోతాడండి, నేను చెప్పలేను. ఆడి పాపంలో ఉన్నవాడండి, ఆడికి నేను ఎలా వాక్యం చెప్తాను? నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాలిని. ఒక పాపి దగ్గరికి వెళ్ళి నన్ను వాక్యం చెప్పమంటారండి. అలా అయితే మరి మీరెలా పరిశుద్ధులుగా మార్చబడ్డారు? మీరెలా ఉదక స్నానం చేయబడ్డారు? ఆ రోజు వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి వాక్యంతో ఉదక స్నానము చేయించారు కాబట్టి పరిశుద్ధులుగాను పరిశుద్ధురాలుగాను ఈ రోజు మనం పిలువబడుతున్నాం. మరి అదే అధికారాన్ని క్రీస్తు మీకు ఇచ్చారే, అదే క్రీస్తు మనసు మీరు కలిగి ఉండాలని మీకు ఆజ్ఞాపించారే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆజ్ఞ మీకు ఇచ్చి వెళ్ళారే. ఈ పరలోక రాజ్యాన్ని మీ చేతిలో పెట్టి ఈ రాజ్యాన్ని విస్తరించమని ఒక గొప్ప బాధ్యత మీ భుజ స్కంధాలపై మోపారే. ఏది మీ బాధ్యత? ఎంతవరకు మీరు దాన్ని నిర్వర్తించగలుగుతున్నారు? ఎంతవరకు మీరు దాన్ని కొనసాగించగలుగుతున్నారు? యెహోవా దయ వలన మీరు ఒక కుమారుని సంపాదించుకున్నారా? యెహోవా దయ వలన మీరు ఒక మనిషిని పొందుకున్నారా? వాక్యం చేత కన్నారా? ఆ బహుమానాన్ని పొందుకొని మీరు రక్షించబడ్డారా? ఈరోజు ప్రియ వధువు సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడు శిశు ప్రసూతి ధర్మం ద్వారా నువ్వు రక్షించబడేది? ఎప్పుడు నీ పరిశుద్ధత యందు నువ్వు నిలకడగా ఉండేది? ఎప్పుడు నీ మొదటి ప్రేమను నువ్వు కొనసాగించేది? ఆలోచించండి. ఆయన కష్టము ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఫలం, ఆయన త్యాగము ఈరోజు మన పరిశుద్ధత, ఆయన మన కొరకు కాచిన రక్తము ఈరోజు మనకు ఆశీర్వాదం. మరి ఇదే పని ఆయనలో భాగంగా ఉంటున్న మనము చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే మనపై మోపుని కాడి చాలా తేలికగా సులువుగా ఉందండి. అది భారభరితమైనది అయితే కాదు. చాలా తేలిక చేసేసారు ఆయన. మన చింత యావత్తు ఆయనపై విడిచిపెట్టేసి ఆయన కొరకు పని చేయమంటున్నారు. ఆయన వాక్యాన్ని ప్రకటించమంటున్నారు. ఆయన మాటలు తెలియచేయమంటున్నారు. ఇది తప్ప మీ నుంచి ఆయన ఏం కోరుకోవట్లే. ఆయన ఎలా అయితే వాక్యము చేత మీకు ఉదక స్నానం చేయించారో అదే వాక్యాన్ని మీ పరులకి తెలియచేయమంటున్నారు. నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మిమ్మల్ని రక్షించడానికి ఆయన వచ్చినట్టే క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా శరీరం మందు సంపూర్ణము చేస్తున్నానన్న పౌలు వలె మీరు నడవాలని ఆయన కోరుకుంటున్నారు. మీరు వాటిని మీ శరీరం మందు సంపూర్ణం చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అలా అయితే మీరు ఆ రీతిగా ఎదుగుతున్నారా? ఆ రీతిగా ప్రయాసపడుతున్నారా? మనమందరము మహిమగల సంఘంగా మారాలని, దేవుని ఎదుట మనల్ని నిలవబెట్టాలని, మనల్ని పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి తన్ను తానే అప్పగించుకున్న క్రీస్తు మీ భర్త అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఆయనలో ఒక భాగంగా ఉంటున్న మీరు అదే లక్షణాన్ని కలిగి ఉండాలి. అదే గుణగణాలను మీరు కలిగి ఉండాలి. అదే ప్రేమను మీరు కలిగి ఉండాలి. అదే క్రీస్తు మనసు ఈ రోజు పవిత్రరాలైన కన్యకగా పిలువబడుతున్న మీరు కలిగి ఉండాలి. మీరు వాక్యాన్ని ఆ రీతిగానే ప్రకటించాలి. ఆయన పాపులనే పిలవటానికి వచ్చారు. పాపులను రక్షించటానికే వచ్చారు. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారందరూ పాపంలో ఉన్నవారైతే మీరు వారి కొరకే ప్రయాసపడాలి. వారిని రక్షించటానికి వెళ్ళాలి. ఒక్క నీతిమంతుడిని బట్టి 99 నీతిమంతులను బట్టి పరలోకంలో ఏ ఆనందం కలగదండి. ఒక్క పాపి రక్షించబడినప్పుడే పరలోకమందు మహా సంతోషం కలుగుతుంది.
మరి అటువంటి ఆనందము, సంతోషము మీ ద్వారా తండ్రికి ఇవ్వాలని మీ భర్త అయినటువంటి క్రీస్తు కోరుకుంటున్నారు. అలా మీరు ఇచ్చినప్పుడే తండ్రి ఆకర్షించినప్పుడు అనేక మంది యవన బిడ్డలు వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. తండ్రి ఆకర్షించి మీకు బహుమానం ఇవ్వాలి అని అంటే తండ్రి ఆకర్షించేటట్టుగా మీ ప్రవర్తన మారాలి. మొదటిగా తండ్రి హృదయాన్ని మీరు గెలుచుకోవాలి. అప్పుడు ఆయన ఇచ్చే బహుమానాన్ని బట్టి ఈ వధువు సంఘం కూడా చెప్పుకోగలుగుతుంది, ఇదిగో యెహోవా దయ వలన, కేవలం ఆయన దయ వలన మాత్రమే నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, శిశు ప్రసూతి ధర్మం ద్వారా నేను రక్షించబడ్డాను అన్నట్లు వధువు సంఘము కూడా అనేక మందిని వాక్యం ద్వారా కనటం ద్వారా రక్షించబడుతుంది. ఈరోజు మనందరిపై ఉన్న బాధ్యత ఒకటే, సువార్త భారం. ఆ సువార్తను వెదజల్లాలి, అనేక మందిని ప్రభువుకు శిష్యులుగా మార్చాలి, ప్రభు కొరకు వారందరినీ మనం సిద్ధపరచాలి. ఇది ఎంతవరకు అంటే మనము బ్రతికినంత కాలము దీనిని కొనసాగించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. పౌలు అలానే తన బ్రతికినంత కాలము దీన్ని కొనసాగించారు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఆమేన్. ఈరోజు మనమందరము కూడా మంచి పోరాటము పోరాడటంతో పాటుగా మన పరుగు కడముట్టించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఈరోజు మనమందరము కూడా అలానే పొందుకోవాలనంటే యేసుక్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండడంతో పాటు పౌలు మనకి నేర్పించిన బాటలో కూడా మనం నడవగలగాలి. పౌలు ఎలా అయితే తన పరుగు కడముట్టించారో, విశ్వాసాన్ని కాపాడుకున్నారో, ఆయన కొరకు ఉంచబడిన నీతి కిరీటము నేను పొందుకుంటాననే సాక్ష్యం చెప్పగలిగారో, ఈరోజు వధువు సంఘంలో భాగంగా ఉంటున్న మనమందరము కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే ప్రభు యందు ఆపేక్ష కలిగి ఉంటారో, ఆపేక్ష కలిగిన వారందరూ కూడా దీనికి అర్హులే. అటువంటి ఆపేక్ష మీలో ఉందా? దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలన్న ఆశ మీలో ఉందా? ఉన్నట్లయితే ఈ క్షణమే ప్రార్థించాలి. ప్రభు సన్నిధిలో మీ అతిక్రమములను విడిచిపెట్టండి, ఆయన కనికరం పొందుకోండి. శిశు ప్రసూతి ధర్మం ద్వారా వాక్యం చేత అనేక మందిని కని మీరు దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోండి. ఆ రీతిగా మనమందరము వర్ధిల్లుదుముగాక. ఆమేన్. మహాపరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అవ జీవితం నుంచి అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు దేవా. ఆఖరి ఘట్టము అవ్వ ఎలా అయితే మీ నుంచి బహుమానం పొందుకుందో దేవా, తన అతిక్రమములను విడిచిపెట్టి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ యందు, పరిశుద్ధత యందు నిలకడగా ఉండి దేవా ఆ యొక్క శిశు ప్రసూతి ద్వారా ఎలా రక్షించబడిందో తండ్రి, ఈనాడు మేమును కూడా వధువు సంఘంలో భాగంగా ఉంటున్న మేము, ప్రధానము చేయబడిన మేము అటు రీతిలోనే తండ్రి వాక్యం చేత అనేక మందిని కని మీ ద్వారా బహుమానము పొందుకునే బిడ్డలుగా మలుచుకోమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఇంతవరకు మేము చేసిన అతిక్రమములన్నింటినీ మీ పాదాల చెంత విడిచిపెడుతున్నాం తండ్రి. నీవు ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు కదయ్యా. మాకు వాగ్దానం చేసి ఉన్నారు, మాకు ప్రతిఫలం ఇవ్వనని. అయ్యా నీవిచ్చిన కృపను బట్టి అడుగుతూ ఉన్నాం అయ్యా. నీ యందు నిరంతరము తండ్రి భయభక్తులు కలిగి బ్రతికే బిడ్డలుగా మార్చుకోమని బ్రతిమాలుకుంటున్నాం. మా పరుగు కడముట్టించేంత వరకు తండ్రి విశ్వాస సత్యతలో మేము ఉండటానికి అయ్యా, మా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సహాయం చేయండి తండ్రి. నిలకడ అయిన మనస్సు, స్వస్థ బుద్ధి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో దేవా ఈ వాక్యము ఫలించేలాగా కృప చూపించండి. ఈ వాక్యానుసరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. మేమందరము అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూ, సువార్త చేస్తున్న వారికి సహకారులుగా ఉంటూ ఆ జీవ గ్రంథంలో మా పేర్లు కూడా లిఖించబడేటట్టు ఎదగటానికి సహాయం చేయండి. ఆ నీతి కిరీటం కొరకు ఆపేక్షించగలిగే కృపను మాకు దయచేయండి. రీతిలో తండ్రి మమ్మల్ని వర్ధిల్లింప చేయండి. మాలో విత్తబడిన వాక్యము అనేక మందికి ఫలభరితంగా మార్చిబడమని సహాయం చేయమని వేడుకుంటున్నాం
దేవా, అటువంటి కృపకు పాత్రులుగా మా అందరిని మీరు మలుస్తారని నమ్ముతూ మా ప్రియ రక్షకుడు అనేటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.